ప్రతి బండికి ఇంజిన్ అనేది గుండెకాయ లాంటిది. దట్టు టాటా మోటార్స్ రీసెంట్‌గా కొత్త గుండెనైతే లాంచ్ చేసింది. అంటే మీరు విన్నది కరెక్టే. కొత్త గుండె అంటే ఇంజిన్ అనమాట. 1.5 లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ 4 సిలిండర్ కొత్త ఇంజిన్ వాళ్ళు టాటా సియాదాలో లాంచ్ చేసేది కదా. ఈరోజు కంప్లీట్‌గా టాటా సియాదా యొక్క ఇంజిన్ గురించి కంప్లీట్‌గా మనం మాట్లాడుకుందాము. చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, ఈవెన్ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ కూడా మనం ఈరోజు వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. చాలా జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను ఈ వీడియోలో. ఎండ్ వరకు చూసినట్టయితే టాటా సియాదా పైన ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, బుక్ చేసిన వాళ్ళు, బుక్ చేయాలనుకుంటున్న వాళ్ళు, నెక్స్ట్ ఇయర్ డెలివరీ కూడా తీసుకున్న వాళ్ళు, ఆల్రెడీ బుక్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీకు నిజంగా సర్ప్రైజ్ అవ్వడం గ్యారెంటీ. మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో, నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. టాటా సియాదా ఇంజన్ ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే జీడిఐ ఇంజన్ గురించి మాట్లాడుకుందాము. ఏదైతే టర్బో పెట్రోల్ ఇంజన్ 1.5 లీటర్కి సంబంధించి 158 bhp పవర్తో పాటు 255 న్యూటన్ మీటర్ టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. నిజంగా చాలా సర్ప్రైజింగ్ ఇంజన్ అనమాట ఇది. ఇమ్మీడియట్గా మీకు పికప్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే స్టార్ట్ చేయంగానే మీకు ఇట్లా స్టార్టింగ్ మీరు వెహికల్ మూవ్ చేసినప్పటి నుంచే ఇమ్మీడియట్ పికప్ అయితే అందుకుంటుంది. టాటా సియాదాని అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేసినప్పుడు హైట్ ఎక్కువగా ఉంటుంది, విడ్త్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ బానెట్ యొక్క ఆ వెయిట్ కూడా చాలా హెవీగా ఉందన్నమాట. సో కర్బ్ వెయిట్ అనేది టాటా మోటార్స్ ఇప్పటివరకు రివీల్ చేయనప్పటికీ మనం యాజ్ కంపేర్ టు వేరే వెహికల్స్కి సంబంధించి పర్ఫార్మెన్స్ గుడ్ అని చెప్తాను. ఈవెన్ ఇందులో మనం చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ మోడ్లో మీరు చూసుకున్నట్టయితే మంచి పికప్ అయితే వస్తుంది, బెటర్ అనే చెప్పొచ్చు అనమాట. ఇంకొకటి ఇందులో మనకి టర్బో ఏదైతే పెట్రోల్ అని చెప్తున్నానో ఇందులో టార్క్ కన్వర్టర్ వస్తుందన్నమాట. 6 స్పీడ్తో మనకు వస్తుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే 2 మోడ్స్ అవైలబుల్గా ఉంటాయి. సిటీ మోడే కావచ్చు, ఈవెన్ స్పోర్ట్ మోడే కావచ్చు. సిటీ మోడ్ మనం చూసుకున్నట్టయితే రిలాక్స్ మోడ్లో మీరు డ్రైవింగ్ చేస్తామనంటే డీసెంట్ మనకి ఆ గేర్ చేంజింగ్ అవంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఎట్లయితే మీరు యాక్సిలరేటర్ తొక్కుదాం ఇంకొంచెం బగాన్సం అని చూస్తుంటారు కొంచెం స్టూడెంట్సే కావచ్చు, ఇంకొంచెం డ్రైవింగ్ ఎంతూసియాస్టిక్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం దీన్ని స్పీడ్గా తొక్కుదాం అనుకునే వాళ్ళకి ఇది అంతగా ఈ సిటీ మోడ్ అనేది అంతగా ప్రిఫర్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇమ్మీడియట్గా మీకు డౌన్ చేస్తూనే ఉంటుంది అనమాట. వేరే స్పోర్ట్ మోడ్ తీసుకున్నట్టయితే మనం ఇమ్మీడియట్గా డైనమిక్స్ అన్నీ కూడా మారిపోతాయి అనమాట. టాటా సియాదాకి సంబంధించి కంప్లీట్గా మీకు ఒక అగ్రెసివ్ బిహేవియర్ అయితే టాటా సియాదాలో చూడవచ్చు. ఈవెన్ గేర్ బాక్స్ కూడా చాలా చాలా అగ్రెసివ్గా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీరు ప్యాడల్ షిఫ్టర్ యూజ్ చేసినా కానీ మనకి ఆ షిఫ్టింగ్ అంతా కూడా మనకి బాగా ఉంటుందన్నమాట. ఈవెన్ బెటర్గా కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం గేర్ బాక్స్కి సంబంధించి మాట్లాడుకోవాలి. ఓవరాల్ మనం చూసుకున్నట్టయితే బాగానే ఉన్నప్పటికీ కొంచెం బాగాలేదనిపిస్తుంది. ఎట్లా అంటే మనకి గేర్ బాక్స్ అనేది కొంచెం అంత అంటే క్విక్ షిఫ్ట్ అవుతుంది, కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్కువ క్విక్ షిఫ్ట్స్ అయితే కాదు యాజ్ కంపేర్డ్. అంటే మళ్ళీ మనకి కంపేర్ చేస్తేనే ఇది మీకు తెలుస్తుంది. నార్మల్గా మీరు కొత్త వెహికల్ ఇప్పుడే తీసుకుంటున్నారు, లేకపోతే అసలు వేరే వెహికల్స్ అంతా నడపలేదు, లైక్ క్రెటా అట్లా వేరే వోక్స్ వ్యాగన్లో మీకు సంబంధించి, లేకపోతే స్కోడాలో సంబంధించినట్టు నడపలేదు అంటే మీకు ఇది కొంచెం ఏమీ అనిపించదు. కాకపోతే నడిపి బాగా మీద ఆటోమొబైల్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది నోటీస్ చేయొచ్చు. ఎట్లా అంటే వేరే కాంపిటేటర్స్ ఆఫర్ చేస్తుంది, లైక్ డిఎస్జీ ఇట్లా ఈ గేర్ బాక్స్ ఆఫర్ చేస్తున్నారు. అక్కడ మీరు కంపేర్ చేసి చూసినప్పటికైతే దీని యొక్క ఆ షిఫ్టింగ్ అనేది కొంచెం మనకి ఇంకొంచెం బెటర్గా ఉండే అలాగా అంటే మనకు అనిపిస్తుంది అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. కాకపోతే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే రిలయబిలిటీలో కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ ఈ టార్క్ కన్వర్టర్ అనేది బాగానే ఉంటుందని నేనైతే పర్టికులర్గా చెప్తాను. కాకపోతే టాటా మోటార్స్ కూడా ఇంకొంచెం ఆ బెటర్ షిఫ్ట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో లేకపోతే ఇంకొంచెం రిలయబిలిటీ పరంగా చూసుకున్నట్టయితే మనకి అది అవసరము ఇప్పుడున్న ఆ టైంలో మనం కంపారిజన్ చేసుకున్నట్టయితే. కాకపోతే మనకి వేరే ఇంకొంచెం మీకు జీడిఐ ఇంజన్స్ లైక్ ఇప్పుడు సియాదాతో మనం మాట్లాడుకున్నాం, కానీ వోక్స్ వ్యాగన్స్కి సంబంధించి ఈవెన్ హ్యుండైలో క్రెటాకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే సియాదాలో 158 bhp, వోక్స్ వ్యాగన్లో 148, క్రెటాలో 158. సేమ్ ఉన్నప్పటికీ మనకి క్రెటాతో కంపేర్ చేస్తే ఇంకొంచెం మీరు క్రెటాతో కంపేర్ చేస్తే కొంచెం మీకు స్లైట్ లోవర్గా అనిపిస్తుంది అనమాట టాటా సియాదా అనేది. కాకపోతే మళ్ళీ మనకి ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి సియాదా అనేది హైట్ ఎక్కువ, విడ్త్ ఎక్కువ, ఈవెన్ వెయిట్ కూడా చాలా చాలా ఎక్కువ. ఈవెన్ మీరు బానెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినా కానీ చాలా హెవీ వెయిట్ అయితే అనిపిస్తుంది. అఫ్ కోర్స్ టాటా ప్రతి ఒక్క వెహికల్ కూడా హెవీ వెయిట్ వస్తుంది, మంచి 5 స్టార్ సేఫ్టీతో కూడా వస్తుంది. ఈవెన్ మనకి టాటా ఇంత ఇచ్చినప్పటికీ మనకి ఇంజిన్ అనేది అప్ టు ద మార్క్ రీచ్ అయిందంటే టాటాని నిజంగా చాలా చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే క్రెటాతో కంపేర్ చేస్తే క్రెటా ఆ వెయిట్ తక్కువ, ఈవెన్
దాని యొక్క హైట్ తక్కువ, ఈవెన్ విడ్త్ కూడా తక్కువ. సో ఇక్కడ మనం కంపేర్ చేసినప్పుడు నిజంగా టాటా గ్రేట్ అనే చెప్పొచ్చు. ఇది జీడీఏ ఏదైతే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్కి మూవ్ ఆన్ అయిపోదాం. డీజిల్ ఇంజన్ సేమ్ మీకు ఆల్రెడీ తెలిసిందే 1.5 లీటర్. మనకి డీజిల్ ఇంజన్ డెఫినెట్లీ పవర్ఫుల్గానే ఉంటుంది. కాకపోతే మళ్ళీ మనకి ఇక్కడ డీజిల్ ఇంజన్ ఏదైతే 1.5 లీటర్ ఉందో సేమ్ మనకి ఎక్స్ట్రా అన్నది లేకపోతే ఈవెన్ ఫార్ బెటర్, చాలా బెటర్ అన్నట్టుగా ఏమనిపోయేది యాజ్ కంపేర్ చేసినప్పుడు. సేమ్ మీకు వేరే బండ్లలో ఎట్లా అనిపిస్తుందో సేమ్ అదే పికప్ లేకపోతే టార్క్ కానీ అవంతా కూడా మీకు బాగానే అనిపిస్తుంది. మంచిగా అంత డిఫరెన్స్ అయితే అనిపించింది మీకు. అంటే మేజర్గా ఇది ఇప్పుడు నాకు ఇట్లా బాగా అనిపిస్తుంది బా, ఇప్పుడు ఇట్లా తొక్కుతుంటే ఉదుకుతుంది, ఓ బాగా సూపరు అట్లా మాత్రం ఏమనిపించదు డీజిల్ ఇంజిన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే. కాకపోతే రిఫైన్మెంట్ గుడ్, మళ్ళీ వైబ్రేషన్స్ చాలా తక్కువ, ఈవెన్ టార్క్ కన్వర్టర్ కూడా మనకి ఇందులో వస్తుంది. ఇది కూడా బాగానే వర్క్ చేస్తుంది. ఈవెన్ క్విక్ షిఫ్ట్స్ కూడా మీరు నోటీస్ అయితే చేయొచ్చు అనమాట డీజిల్ ఇంజన్కి సంబంధించి. కాకపోతే ఒక్క థింగ్ ఇక్కడ బోత్ ఇంజన్స్ కూడా మనకి చూసుకున్నట్టయితే ఇది ఏంటంటే మనకి మైలేజ్ పరంగా ఇది బగ్ అనుకోవచ్చు లేకపోతే గ్లించ్ అనుకోవచ్చు. ఏంటంటే మనకి స్క్రీన్ పైన 8 కిలోమీటర్స్ లీటర్కి మాత్రమే ఇస్తున్నట్టు చూపిస్తుంది. రెండు ఇంజన్స్ కూడా డీజిల్ కానీ టర్బో పెట్రోల్ కానీ రెండు ఇంజన్లు కూడా. కాకపోతే ఇది మీరు కంటిన్యూస్గా నడిపిన సిటీ మోడ్, స్పోర్ట్ మోడ్ సంబంధం లేకుండా ఎకానమీలో చాలా తక్కువ 50-60 అట్లా లోపల స్పీడ్ నడిపినా కానీ అది అట్లనే ఉంటుంది, 8 కిలోమీటర్లు ఇస్తున్నట్టు లీటర్కి. కాకపోతే మళ్ళీ మనకి తెలిసింది ఏంటంటే గ్యాదర్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది, సో చాలా మందికి మైలేజ్ బాగానే వచ్చింది. కాకపోతే ఇది ఫిక్స్ చేయాలన్నమాట, లైక్ బగ్ అనే చెప్పొచ్చు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైన. ఒకవేళ మీరు ఫ్యూచర్లో తీసుకున్నట్టయితే వెహికల్ కనుక ఇదేమన్నా అట్లా బగ్ ఉంటే ఖచ్చితంగా మీరు నోటీస్ చేసి ఇమ్మీడియట్ రెస్పాండ్ అయితే బాగుంటుంది. లైక్ ఇప్పుడు జనవరి మిడ్ నుంచి మీరు డెలివరీస్ అయితే ప్లాన్ చేస్తుంది కంపెనీ అనేది. సో ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ వెహికల్ బుక్ చేసి ఉంటే డెలివరీకి రెడీగా ఉన్నట్టయితే ఇది ఒక బగ్ అనే చెప్పొచ్చు అనమాట ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైన. కానీ మైలేజ్ డ్రాప్ అయ్యే ఛాన్స్ లేదు, మైలేజ్ బాగానే ఇస్తుంది. కాకపోతే స్క్రీన్ పైన 8 కిలోమీటర్ల మైలేజ్ మాత్రం ఇస్తున్నట్టు యావరేజ్గా చూపిస్తుంది. ఇది ఒక్కటి మైలేజ్ పరంగా ఇష్యూ. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే మీకు డీజిల్ ఇంజన్ ఎక్కడా కూడా అండర్ పవరు లేకపోతే అట్లా ఏం అనిపించదు. ఈవెన్ మనకి వెహికల్ ఇంత పవర్ అంటే ఇంత వెయిట్ ఉన్నా కానీ మనకి వెహికల్ అనేది చాలా మనకి గుడ్ అనే చెప్పవచ్చు అనమాట. అండర్ పవర్ అట్లా ఏమి ఉండదు, ఇనఫ్ పవర్ మనకి బాగా ఇస్తుంది. కాకపోతే రాకెట్లా ఉరుకుతుంది మాత్రం నేను చెప్పలేను, కానీ మీకు ఇనఫ్ పవర్ వెహికల్కి సంబంధించి మనం నడిపించేటప్పుడు చాలా చాలా బాగా అనిపిస్తుంది. కంపేర్ టు అదర్ కూడా మనకి సేమ్ పవర్ వాళ్ళు కూడా ఇస్తున్నారు. అండ్ ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే మైలేజ్ ఇష్యూ ఉందో లైక్ 8 కిలోమీటర్ల చూపిస్తుందని, అది బగ్ అనేది ఇందులో ఒక్క దాంట్లోనే కాదు, చాలామంది ఇంతకుముందు ఆ వెహికల్స్ పరంగా కూడా చాలా వరకు వచ్చినాయి అనమాట. సో ఇంత మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీరు భయపడుతుంటే కనుక. కానీ ఈ 1.5 లీటర్ ఇంజన్ ఏదైతే ఉంటుందో చూడండి, మజా ఎప్పుడు వస్తుందంటే మనకి సబ్ 4 మీటర్ సెగ్మెంట్ బండ్లు నడిపించినప్పుడే మనకి ఆ మజా అనేది వస్తుంది. లైక్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, 3X ఏదైతే మహీంద్రా ఉందో దాంట్లో ఉన్న టార్క్ అనేది ఈవెన్ సియారాలో ఉన్న టార్క్ కంటే కూడా ఎక్కువ. ఇంకా మీరు నోటీస్ చేయండి, ఇప్పుడు ఆ ఇంజన్ అక్కడ మనకి సబ్ 4 మీటర్లో వస్తుంది. ఇందులో కూడా ఇంత పెద్ద బండ్లో కూడా ఇంత 1.5 లీటర్ డీజిలే కానీ టర్బో పెట్రోల్ రావడము. సో ఇక్కడ మనం నోటీస్ చేసినట్టయితే ఇందులో అంత మజా రాదు, మీకు డీసెంట్ పవర్ వస్తుంది, బండి మూవ్ అవ్వడానికి అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఆ పవర్ అనేది ఫీల్ కావడానికి ఖచ్చితంగా మీకు ఏదైతే మనకి సబ్ 4 మీటర్ ఆ సెగ్మెంట్లో, ఆ మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో మాత్రమే వస్తుందన్నమాట. మనం ఆ పవర్ని మనం మంచిగా ఫీల్ అవ్వాలి అంటే. సో స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నాం, ఖచ్చితంగా స్టీరింగ్ రెస్పాన్స్ చాలా చాలా గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా ముందు వచ్చే ఈ వీడియో లెంత్కి సంబంధించి ముందు వచ్చేది కంటెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. స్టీరింగ్ అనేది చాలా గుడ్ రెస్పాన్సివ్ అనమాట. ఈవెన్ లో స్పీడ్స్కి సంబంధం లేకుండా హై స్పీడ్ హైవే పైన మీరు డ్రైవ్ చేస్తున్నట్టయితే చాలా చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది. స్టీరింగ్ ఎక్కడ మనకి భయం అనిపేది, ఈవెన్ 100 పైన కొట్టినా కానీ మనకి భయం అయితే అనిపేది అనమాట. సో చాలా స్టేబుల్గా ఉంటుంది. కానీ మళ్ళీ మనం చూసుకున్నట్టయితే టాప్ వేరియంట్లో 19 ఇంచ్ మనకి ఆ వీల్ అయితే వస్తుంది, దానివల్ల ఇంకొంచెం మనకి గ్రిప్ అయితే బాగా వస్తుంది. ఈవెన్ కార్నరింగ్లో కానీ స్టీరింగ్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంది. మనం ఆ గ్రిప్ అనేది ఎప్పుడు కూడా లూజ్ కాకుండా ఉంటుందన్నమాట. సో దట్ మనకి స్టీరింగ్ అనేది బెటర్గా ఇచ్చేదని టాటా మనకైతే పర్టికులర్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి మనకి సర్ప్రైజ్ ఏంటంటే ఈవెన్ ఇంత హైట్ ఉన్నప్పటికీ మనకి బాడీ రోల్ అనేది ఎక్కడ ఇందులో ఉండదు. కాకపోతే మళ్ళీ మనకి లో స్పీడ్లో మాత్రమే, షార్ప్ టర్న్స్లో మాత్రమే కొంచెం బాడీ రోల్ కనిపిస్తుంది. అది చాలా మినిమల్ అనమాట. ఎందుకు ఇట్లా అంటే ఇంతకుముందు
ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పి ఉన్నాను నేను, టెక్నికల్ పరంగా 9 ఇంపార్టెంట్ పాయింట్స్ అని. ఖచ్చితంగా ఆ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఆ వీడియోస్కి ఎందుకో తెలియదు చాలా తక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో చెప్పింది ఎఫ్డిడి సస్పెన్షన్ గురించి. ఇక్కడ ఏమవుతుందంటే చాలా హెల్ప్ అయింది టాటా సియాదాకి బాడీ రోల్ చాలా వరకు తగ్గించడానికి. లో ఫ్రీక్వెన్సీకి సంబంధించి మీకు స్టిఫ్ డాంపర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. హై ఫ్రీక్వెన్సీకి సంబంధించి చాలా సాఫ్ట్ డాంపర్, అంటే టెక్నికల్ పరంగా కాకుండా సింపుల్గా చెప్పాలంటే మీకు రఫ్ రోడ్స్లో షాక్ అబ్జర్వ్స్ని చాలా స్మూత్గా డ్రైవ్ చేస్తుంది. సో దట్ మనకి ఆ బాడీ రోల్ అనేది దానంతలు అదే తీసుకుంటుంది, మనకి అనిపించదు అనమాట. ఇంత సింపుల్గా చెప్పాలంటే ఇది ఓవరాల్గా ఎఫ్టీడీకి సంబంధించి. డీటెయిల్గా కావాలంటే ఆ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది. కాకపోతే మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఎఫ్డిడి ఇవ్వడం వల్ల చాలా వరకు మన ఏదైతే టాటా సియాదాకి సంబంధించి బాడీ రోలే కావచ్చు, ఈవెన్ ఓవరాల్ ఆ డైనమిక్స్కి సంబంధించి చాలా వరకు ఇది హెల్ప్ చేసిందనే చెప్పొచ్చు. అండ్ ఇది రిక్వైర్మెంట్ ఉండే పెద్ద బండి కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు విడ్త్ ఎక్కువ, హైట్ ఎక్కువ, ఈవెన్ టాప్ వేరియంట్లో 19 ఇంచ్ టైర్ వస్తుంది కాబట్టి ఇంకా మనకి పెద్ద రోడ్ ప్రెజెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. అందుకు ఇది ఇచ్చుంటే బాగుండేది, కంపెనీ కూడా ఫీల్ అయింది, ఇచ్చింది. ఇక్కడ మళ్ళీ మనము మాట్లాడుకుంటుంది ఏంటంటే ఎఫ్డిడి అనేది అడ్వెంచర్ ప్లస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే టాప్ వేరియంట్స్లో 3 వేరియంట్స్లో మాత్రమే వస్తుంది, లోవర్ వేరియంట్స్లో ఉండదు. మళ్ళీ లోవర్ వేరియంట్స్లో పర్ఫార్మెన్స్ ఎట్లుందంటే మనం చెప్పలేమన్నమాట. అది ఇంకొంచెం కమింగ్ డేస్లో మనకి అదైతే తెలుస్తుంది. మరీ అంత బ్యాడ్గా ఉండకపోవచ్చు మేబీ, కానీ యాజ్ కంపేర్డ్ టు ఇంత స్మూత్ అయితే మనం ఆఫర్ చేయలేమనే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి మళ్ళీ మనం చూసుకుంటే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది ఎక్కడా కూడా అసలు టెస్ట్ డ్రైవ్కి వెహికలే పెట్టలేదు. సో మీన్ వైల్ ఇదే వెహికల్ బాగా సేల్ అవుతుంది. ఈ ఇంజన్స్కి సంబంధించి చాలా వేరియంట్స్ ఇందులో నుంచి వస్తాయి. కాకపోతే ఈ జీడీ ఏదైతే ఇంతకుముందు టర్బో పెట్రోల్ చాలా మినిమల్ వేరియంట్స్లోనే ఉంది, కాకపోతే అది పెట్టేది టెస్ట్ డ్రైవ్కి, కానీ ఇది ఎక్కడా కూడా పెట్టలేదు. మేబీ అది కమింగ్ ఫ్యూచర్లో దానిపైన కూడా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో డెడికేటెడ్గా ఇంజన్ పైనే. ఇంకా వేరే విషయాలు మాట్లాడితే మళ్ళీ మనకి లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది. ఖచ్చితంగా వేరే వీడియోలో అసలు సియాదా సేల్స్ చాలా వరకు బూస్ట్ అవ్వడానికి రీజన్స్ కూడా నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ డెడికేటెడ్గా చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇందులో ఇచ్చినవి, దానివల్ల దీని యొక్క సేల్స్ అనేవి బాగా బూస్ట్ అప్ అయినాయి. అండ్ అంతేకాకుండా మనకి బుకింగ్స్ కూడా చాలా వరకు హెవీగానే ఉన్నాయి, అది కూడా అందులో కవర్ చేస్తాను. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.